హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ముందుగా అందరికీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. ఈ తెలుగు సంవత్సరము మీ అందరికీ కూడా అంత మంచి జరగాలని నేను మనసారా భగవంతుని ప్రార్థిస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి నా ముగ్గు నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు వీడియో అనేది. సో నేను వచ్చేసి ఉగాది పండగ అంటేనే మామిడికాయలు అంటూ మామిడి ఆకులు కదా. సో ఆ విధంగా నేను ముగ్గు వేశాను. గుమ్మానికి ఇలా డెకరేట్ చేసుకున్నాను బంతి పువ్వులతో, మామిడి ఆకులతో. సో నేను ముగ్గు వచ్చేసి నైటే వేసి పెట్టుకున్నాను. మార్నింగ్ కుదరదు, టైం ఎక్కువ తీసుకుంటుంది ముగ్గు వేయడానికి అనేసి నిన్న నైటే ముగ్గు వేసుకున్నాను. మార్నింగ్ వచ్చేసి ఇలా ముగ్గు మీద పువ్వులు, గుమ్మానికి పువ్వులు అండ్ మామిడి ఆకులతో డెకరేట్ చేసుకున్నాను. ముందు పండగ కావాల్సినటువన్నీ కూడా ముందు రోజు ఈవినింగే షాపింగ్ అనేది కంప్లీట్ అయిందనమాట. పువ్వులు, పండ్లు, కొబ్బరికాయలు, వేప పువ్వు, మామిడికాయలు అన్నీ కూడా ముందు రోజు షాపింగ్ చేసుకున్నాను. సో నేను 5:30కి లేచాను. మార్నింగ్ లేచేసి ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి స్నానం చేసేసి కిచెన్లోకి ఎంటర్ అయ్యాను. సో కిచెన్లోనే అసలైన పని అనమాట నాకైతే. ఇంకా దద్దోజనం చేద్దామనేసి నైట్ పెట్టుకున్నాను. ఇంకా పచ్చిశనగపప్పు నానబెట్టుకున్నాను భక్షాలు చేద్దామనేసి. మేము వచ్చేసి ఉగాది పండగకి బొబ్బట్లు అంటే భక్షాలు చేసుకుంటాము మోస్ట్లీగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి బొబ్బర్లు అంటే అలసందలు నానబెట్టుకున్నాను వడలు వేద్దామనేసి. ముందు రోజు నైటే నానబెట్టుకున్నాను. సో ఈ పచ్చిశనగపప్పు వచ్చేసి మార్నింగ్ స్నానం చేసిన తర్వాతనే నానబెట్టుకున్నాను. అంటే దేవుడికి ప్రసాదం పెట్టాలి కదా, అందుకనేసి స్నానం చేసిన తర్వాతనే ప్రసాదానికి సంబంధించినటువన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను శనగపప్పు నానేలోపు ఇంకా బొబ్బట్ల కోసం పిండి అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను వచ్చేసి ఇక్కడ తెల్ల గోధుమ పిండి అనమాట. ఇక్కడ హైదరాబాద్లో దొరకదు అనమాట. నేను ఊరి నుంచి తెచ్చుకొని రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని కొద్ది వాటర్ వేసుకొని ఇలా పిండి మెత్తగా నానబెట్టుకున్నాను. ఇంకా పచ్చిశనగపప్పుని కుక్కర్లో వేసి ఉడకబెట్టుకుంటున్నాను. సో నేను వచ్చేసి టీ పెట్టుకుంటున్నాను. టీ తాగితే కొంచెం ఎనర్జీ వస్తుంది, పని కూడా కొంచెం హుషారుగా చేసుకోవచ్చు అనేసి. సో నేనైతే టీకి ఎంత అడిక్ట్ అయిపోయానంటే అంత అడిక్ట్ అయిపోయాను అనమాట. మానుకోవాలనుకుంటున్నాను కానీ కుదరడం లేదు. సో మార్నింగ్ ఈవినింగ్ తాగేది. సో టీ పెట్టుకొని తాగితే మైండ్ అనేది కొంచెం రిలాక్స్గా అయిపోయి పని మీద ఇంకా కాన్సన్ట్రేషన్ చేసుకొని త్వరగా వర్క్ అనేది ఫినిష్ చేసుకుంటాను అనమాట. ఇంకా పిల్లలు లేవలేదు. వాళ్ళు లేచేలోపు నేను మ్యాక్సిమం అన్ని పనులు ఫినిష్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు లేచిన తర్వాత వాళ్ళకి బ్రష్ చేయించుకోవాలి, వాళ్ళకి స్నానాలు చేయించుకోవాలి. తలస్నానం అంటే ఎస్పెషల్లీ మా ఇంట్లో పెద్ద రచ్చ చేస్తారనమాట మా పిల్లలు. సో ఈ మధ్య కొంచెం బాగా చేయించుకుంటున్నాడు, కానీ చెర్వి మాత్రం తలస్నానం అంటే మాత్రం అసలు రచ్చ చేస్తుంది అనమాట ఇంట్లో. ఇంకా వాళ్ళు లేచేలోపు ఇవన్నీ ఫినిష్ చేసుకుంటున్నాను. ఇంకా బొబ్బర్లు అన్నీ కూడా బాగా నానాయన్నమాట. రాత్రి అంతా నానబెట్టేసరికి వీటిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పెట్టుకుంటున్నాను. వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదు. వాటర్ యాడ్ చేసామంటే లూజ్ అయిపోతుంది అనమాట. సో వాటర్ అన్నీ వంపేసేసి బొబ్బర్లు కోర్స్గా గ్రైండ్ చేసుకుంటున్నాను. సో కోర్స్గా గ్రైండ్ చేసుకున్నామంటే మనం తినేటప్పుడు క్రంచీగా ఉంటాయన్నమాట వడలు అనేటివి. అందుకనేసి కోర్స్గా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న అలసందల పిండి అంటే బొబ్బర్లు రెండు ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉంటాయి, ఒకేలాగా ఉంటాయి. వీటిని ఇలా బౌల్లో తీసుకొని కొత్తిమీర, కరివేపాకు అయితే వేయలేదులేండి. కరివేపాకు వేస్తే మా పిల్లలు అస్సలు తినారనమాట. గ్రీన్ చిల్లీస్ మిక్సీ జార్లోనే వేసాను. ఒక స్పూన్ వచ్చేసి రెడ్ చిల్లీ పౌడరు, ఆనియన్స్ అన్నీ కూడా తరిగి వేసుకున్నాను. ఇంకా ఆయిల్ పెట్టుకున్నాను అనమాట ఫ్రై చేద్దామనేసి అవి. అండ్ ఇక్కడ వచ్చేసి పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. శనగపప్పు మెత్త ఉడికిన తర్వాత ఇందులో బెల్లం యాడ్ చేశాను. శనగపప్పు అండ్ బెల్లం నేను ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. సో ఇక్కడ వడలు వేయడానికి అనేసి నేను ఆయిల్ ప్యాకెట్ వస్తుంది కదా, ఆ పేపర్ పైన వస్తుంది కదా పౌచ్, దాన్ని కట్ చేసుకుంటున్నాను అనమాట. సో నాకు డైరెక్ట్గా చేతితో వేయడం అలవాటు లేదనమాట. అందుకనేసి ఇలా ఆయిల్ పేపర్ లేదంటే ప్లాస్టిక్ కవర్ పెట్టుకొని దాని మీద వడల్లాగా ఒత్తుకొని ఆయిల్లో వేసుకుంటాను. సో ఇక్కడ వచ్చేసి నేను ఫ్రంట్ కెమెరా ఆన్ చేశానండి, అందుకే మీకు ఇలా కనిపిస్తుంది. ఇంకా దీని మీద ఆయిల్ ఏమి రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇది ఆయిల్ పౌచ్ పేపర్ కదా. అందుకనేసి ఇంకా కొద్దిగా పిండి తీసుకొని వడల మాదిరిగా ఒత్తుకొని ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. సో మీడియం ఫ్లేమ్లో
చేసుకున్నామంటే లోపల కూడా పిండి అనేది లేకుండా పచ్చిగా బాగా ఫ్రై అయిపోయి మనకి క్రిస్పీగా ఈ వడలు అనేటివి తయారైపోతాయి అన్నమాట. సో అట్ ది సేమ్ టైం 2 పనులు ఫినిష్ చేసుకుంటున్నాను. ఇంకా వడలు అవుతున్నాయి ఒక స్టవ్ మీద, ఇంకో స్టవ్ మీద వచ్చేసి పూర్ణం కూడా రెడీ అయిపోతుంది. సో చూడండి వడలు అనేటివి ఫినిష్ అయిపోయాయి. సో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసి చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట ఈ వడలు అనేటివి. సో ఇంకా పూర్ణం పిండి చల్లారేలోపు ఇంకా దేవుడివి ఆల్రెడీ నిన్న నైట్ నేను అంటే ఉగాది పండగ కన్నా ముందు రోజు నైట్ దేవుడి సామాన్లన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇంకా పూజ గదిని ఈ విధంగా పక్కన మామిడాకులు పెట్టుకున్నాను. అంటే ఇక్కడ హ్యాంగ్ చేయడానికి లేదనమాట, అందుకే అటు సైడ్ ఇటు సైడ్ మామిడి కొమ్మలు పెట్టేసి బంతి పువ్వులు, గులాబీ పువ్వులు, చామంతి పూలతో దేవుడిని అలంకరించుకున్నాను. ఇక్కడ ప్రసాదం తప్ప అన్నీ కూడా రెడీ చేసుకున్నానండి. ఇంకా ప్రసాదాలన్నీ కూడా అయిపోయిన తర్వాత ఒకటేసారి దేవుడికి కొబ్బరికాయ కొడదామనేసి, ఇంకా ఎలాగో ఈరోజు ఉగాది కదా, ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ దీపకుందులలో ఒత్తులు వేసేసి ఆయిల్ కూడా వేసేస్తున్నాను. అంటే బాగా నానాయి అనుకోండి ఒత్తులు ఎక్కువసేపు వెలుగుతాయి అన్నమాట, అందుకనేసి. సో అది అక్కడ వంట పని అవుతుంది, అట్ ది సేమ్ టైం ఇక్కడ ఇది కూడా అవుతుంది. ఇంకా రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసి అనమాట దద్దోజనానికి అండ్ పులిహోర కోసం అనేసి. సో ఫైనల్గా దేవుడిని వచ్చేసి ఈ విధంగా అలంకరించుకున్నాను. అండ్ లాస్ట్ ఇయర్ మీకు గుర్తుంటే కనుక లాస్ట్ టైం కరోనా భయంతో అస్సలు ఎవ్వరం బయటికి వెళ్ళలేదు. నేనైతే లాస్ట్ ఇయర్ నాకు బాగా గుర్తుంది, ఉగాది పచ్చడి అనేది అస్సలు ప్రిపేర్ చేసుకోలేదు. ఎందుకంటే లాస్ట్ టైం చాలా సిచ్యుయేషన్ బ్యాడ్గా ఉండేది, కరోనా చాలా ఎక్కువ అయిపోయి పూర్తిగా లాక్డౌన్ పెట్టారు కదా లాస్ట్ ఇయర్ ఉగాదికి. సో ఈసారి అంత లేదు, కానీ ప్రజెంట్ కరోనా ఇంకా ప్రభావం ఎక్కువ అవుతుంది, మేబీ లాక్డౌన్ పెట్టచ్చు అని అంటున్నారు. ఇంకా నేను వచ్చేసి అవన్నీ సర్దుకొని వచ్చేసి ఇంకా బొబ్బట్లు అనేది రెడీ చేసుకున్నాను. సో నేను బొబ్బట్లు అనేది చాలా ఈజీగా ఎలా చేసుకుంటాను అనేది ఇంతకుముందు వీడియో అనేది చేశానండి దసరా వ్లాగ్లో. సో ఆ వీడియోలో నేను క్లియర్గా చూపించాను నేను అయితే ఎలా ఈ బొబ్బట్లను రెడీ చేసుకుంటాను. సో చూడండి ఎంత ఫ్లఫీగా పొంగుతున్నాయో, చాలా పల్చగా చేసుకుంటాను అనమాట. అండ్ చపాతీ కర్రతో రోల్ చేయకుండా నేను బటర్ పేపర్ పెట్టుకొని నేను ఇవి అనేటివి బొబ్బట్లు రెడీ చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఉగాది పచ్చడిని ఎలా రెడీ చేసుకుంటానో నేను నా స్టైల్లో చూపించబోతున్నాను. ఒక బౌల్ తీసుకున్నాను, అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీలో, 1 స్పూన్ బెల్లము, 1 స్పూన్ మామిడికాయ ముక్కలు, 1 స్పూన్ చింతపండు గుజ్జు, పులుపు కోసం, వగరు కోసం మామిడికాయ, స్వీట్నెస్ కోసం బెల్లము యాడ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను, 6 రుచులు కదా. ఇంకా స్పైసీనెస్ కోసం 1 స్పూన్ మిరియాల పొడి, ఇంకా చేదు కోసం వచ్చేసి వేప పువ్వు. నేను ముందు రోజు నైటే ఇలా వేప పువ్వుల నుంచి రెక్కలు తీసేసాను, అందుకే ఇలా అయిపోయాయి అనమాట. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని బెల్లం అంతా కరిగేంత వరకు కలుపుకొని ఈ ఉగాది పచ్చడిని నేను రెడీ చేసుకున్నాను. సో నేను ఎప్పుడు వచ్చేసి ఇలానే రెడీ చేసుకుంటాను. లాస్ట్ అయితే అస్సలు చేసుకోలేదు, ఎందుకంటే బయటికి వెళ్ళడానికి లేదు కదా, అందుకనేసి లాస్ట్ అయితే ఉగాది పచ్చడి అస్సలు ప్రిపేర్ చేసుకోలేదు. సో ఈ ఇయర్ చేసుకున్నాను. సో చాలా టేస్టీగా ఉందన్నమాట ఉగాది పచ్చడి. సో 6 రుచులతో. అండ్ మా పిల్లలు లేచారు, వాళ్ళకి స్నానాలు అయిపోయాయి, వాళ్ళకి బ్రేక్ఫాస్ట్లు అయిపోయాయి. సో ఫస్ట్ వచ్చి లేసాను వెంటనే నేను బ్రష్ చేయించేసి బ్రేక్ఫాస్ట్ చేసాను అనమాట. చేయించిన తర్వాత ఇంక ఇద్దరికి స్నానాలు చేయించాను. అండ్ మా పాపకి స్నానం చేయాలంటే నాకు తల ప్రాణం తోకొస్తానమాట, అస్సలు ఏమంటారు సపోర్ట్ చేయదనమాట. 7 సార్లు తలస్నానం అంటే చాలా చిరాకు పడతాను అనమాట. ఇంకా మా హీరో రెడీ అయిపోయాడు. సో ఇంకా అతి రిక్వెస్ట్ మీద ఇలాంటి స్టిల్స్ అనేటివి తీయించుకున్నాడు, లేదంటే ఫొటోస్ అంటే అస్సలు ఇద్దరు పిల్లలు ఇంట్రెస్టే చూపించారండి. ఇంకా వాళ్ళని రెడీ చేసిన తర్వాత నేను కూడా రెడీ అయిపోయాను అనమాట. సో ఈ శారీ వచ్చేసి నేను ఆర్కి కలెక్షన్లో తీసుకున్నానండి. సో చాలా రోజుల క్రితం అనమాట, అంటే డిసెంబర్లో తీసుకున్నాను లాస్ట్ ఇయర్. సో ఈ ఇయర్ వేసుకుంటున్నాను అనమాట. సో నేను ఏదైనా శారీ తీసుకున్నాను అనుకోండి, దాచుకొని నెక్స్ట్ పండగకి వేసుకుంటాను అనమాట, ఏదైనా అకేషన్లో కానీ.
ఇంకా లంచ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫుడ్ అంతా కూడా వేరే దానిలోకి తీసి పెట్టేసి ఈ కిచెన్ అంతా నేను చేసే వంటకి అంతా ఖరాబ్ అయిపోయింది అనమాట. అంతా క్లీన్ చేసుకున్నాను. సో పొద్దున్న నుంచి గిన్నెలన్నీ సింక్ నిండా ఇలానే ఉండిపోయాయి అనమాట. సో వంట చేయడం సింకులో వేయడం అనమాట. ఇప్పుడు వచ్చేసి పిల్లల్ని ఇద్దరిని పడుకోబెట్టేసి ఇంకా నా పని నేను కానిస్తున్నాను అనమాట. సో వాళ్ళందరూ రెస్ట్ తీసుకునే నాకు మాత్రం తప్పదు ఈ పనులు అనిపిస్తుంది అప్పుడప్పుడు, కానీ తప్పదు కదా, చేయాలి. ఇంకా వాళ్ళని పడుకోబెట్టేసి ఇంకా గిన్నెలన్నీ తోమేస్తున్నాను అనమాట ఫాస్ట్గా. అండ్ మా ఫ్రెండ్ వచ్చిందనమాట. ఇంకా ఈ గిన్నెలు తోమే టైంలో ఇంకా తనతో చాలా రోజులు అయిందనమాట మీట్ అవ్వక. ఇంకా తనతో మాట్లాడి సాయంత్రము ఇంకా రెడీ అయిపోయాయి అనమాట సినిమాకి. ఇంకా ఇప్పుడు వచ్చేసి మేము వకీల్ సాబ్ సినిమాకి వెళ్తున్నాం అనమాట. సెకండ్ షో అనమాట. అంటే వీళ్ళు ఆ టైంలో అయితే బాగా కూల్గా సినిమా చూస్తారనమాట పిల్లలు. సో ఇంతకుముందు జాతి రత్నాలు కూడా అలానే వెళ్ళాము. ఇంకా ఇప్పుడు వకీల్ సాబ్ మూవీ కూడా అలానే ప్లాన్ చేసుకున్నాము. సో సెకండ్ షోకి అయితే వీళ్ళు కొంచెం కామ్ డౌన్ కూల్గా చూస్తారనమాట మూవీ. సో నాకు పెద్ద డిస్టర్బెన్స్ ఉండదు కదా అనేసి ఇలా ప్లాన్ చేసుకుంటున్నాము ఈ మధ్య. సో ఇంకా మేము రెడీ అయిపోయాము అనమాట. కార్ ఎక్కేసి మాకు దగ్గరలో ఉండే థియేటర్ బుక్ చేసుకున్నాము. ఇంకా మేము అయితే బయలుదేరుతున్నాం అంట. సో మా ఆయన వచ్చేసి ఫస్ట్ డేనే వెళ్ళారనమాట. సో మా ఆయన వచ్చేసి పెద్ద పిచ్చ ఫ్యాన్ అనమాట పవన్ కళ్యాణ్కి. ఇంకా ఆయన వెళ్ళేశారు అనమాట ఆ రోజే. ఇంకా మమ్మల్ని ఈరోజు పిలుచుకెళ్తున్నారు. ఒకవేళ పాప ఇన్ కేసు ఏమన్నా ఏడ్చినా తను ఆల్రెడీ మూవీ చూశాడు కాబట్టి తను బయటికి తీసుకొని వెళ్తాడు అనిపించింది అనమాట. ఇంకా మేము వచ్చేసి థియేటర్కి వచ్చేసాము. మూవీ అనేది ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోతుంది. సో ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. సో నాకు చాలా ఎమోషనల్గా అనిపించింది. కొన్ని సీన్స్లలో అయితే ఏడ్ చేశాను కూడా మూవీ చూసేసి. సో నచ్చింది అనమాట నాకైతే ఫైనల్గా మూవీ. సో ఇంతటితో ఈ వీడియో అనేది ఎండ్ అయిపోతుంది. సో ఈ ఇయర్ వచ్చేసి మా ఉగాదిని ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాము. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.